थैंक यू विजन की और मैनेजिंग डायरेक्टर पवन कुमार सर और संतोष सैनी मैडम और मेरे सुपर अप्लायंस सभी को मैं धन्यवाद देना चाहता हूँ। और सॉरी दोस्तों, मैं हिंदी में बात नहीं करूँगा, हमारी टीम कमिटमेंट दे रही थी तेलुगु में बात करूँ तो टाइम ज़्यादा हो जाएगा, सॉरी। गुड मॉर्निंग कामारेड्डी, గుడ్ మార్నింగ్ తెలుగు. నా పేరు వచ్చేసి సంతోష్, నేను స్టేట్ తెలంగాణ బిచ్చి కామారెడ్డి నుంచి బిలాంగ్ చేస్తున్నాను. నా పరిచయం వచ్చేసి నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను చూసినట్టయితే మా తల్లిదండ్రులు వ్యవసాయం చేశారు. నా ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పేరెంట్కి సహాయపడదామనే సమయంలో నేను కూడా 2014 సంవత్సరంలో ఏదైనా ఒక పని చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ బయట వెళ్ళింది డైరెక్ట్గా వచ్చి నాకు తెలియదు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి నేను కూడా 2014లోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చేసాను. అది వచ్చేసి నార్త్ కంట్రీ మహారాష్ట్ర స్టేట్లో. ఆ రోజు నాకు హిందీ లాంగ్వేజ్ రాదు, మరాఠీ రాదు, బట్ మనసులో ఒక సంకల్పం ఉండేది, ఏదైనా సాధించాలి, ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ ఉన్నటువంటి కష్టాన్ని దూరం చేయాలి. ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచించేవాడిని. నేను ఎప్పుడు సంతోషం కూడా కాకుండా నా ఫ్యామిలీ నాతో పాటు నా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి చేయాలా, వాళ్ళని పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఎప్పుడు ఉన్నాను. కాబట్టి నేను 5.5 years ఆ కంపెనీలో పనిచేశాను. డబ్బు కూడా సంపాదించాను, అనుకున్నంత స్థాయి సంపాదించలేకపోయాను. ఆ సమయంలోనే కోవిడ్ అనే క్రాసెస్ అనేది రావడం జరిగింది. ఆ కోవిడ్లో నా దగ్గర ఉన్నటువంటి 6-7 వేల టీం అనేది కొలాప్స్ అవ్వడం జరిగింది. దాని నుంచి ఇక డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను అనుకున్నంత సాధించలేను. నేను అప్పుడు కష్టాన్ని నమ్ముకొని మాత్రమే పనిచేసేవాడిని. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో కేవలం ఒకటే కంపెనీ కాదు, అదే అని ఫైనల్ కాకుండా అక్కడ నుంచి ఆ కంపెనీని మానేసి వ్యవసాయం చేశాను. దాన్ని సెల్ఫ్ బిజినెస్లు చేయడం జరిగింది. ట్రెడిషనల్ బిజినెస్లు, టిఫిన్ సెంటరు. అండ్ బిఫోర్ ఈ విజన్కిలో రాకముందు నేను హైదరాబాద్లో ఎయిర్ కండిషనింగ్ సైట్ ఇంజనీర్గా వర్క్ చేయడం జరిగింది. అక్కడ నాకు వచ్చేసి 30,000 జీతం ఉండేది. బట్ ఆ యొక్క జీతం వినడానికి బాగుంటుంది, కానీ ఈ రోజుల్లో హైదరాబాద్ అనే సిటీలో మనం వెళ్ళి బతకాలి అన్నప్పుడు ఆ యొక్క డబ్బు అనేది సరిపోదు. బట్ నాకున్న కళలు పెద్దగా ఉన్నాయి. మనం చేసే పని ఏదైతే ఉంటుందో కేవలం మన ఆలోచన బట్టి మనం చేసే పని మన కష్టం మీద ఆధారపడి ఉండాలని చెప్పి ఎప్పుడు ఆలోచించేవాడిని. కాబట్టి ఆ యొక్క జాబ్లో నా లైఫ్ కెరియర్ కనబడలేదు. ఎప్పుడైనా నేను చేసే పనిలో గ్రోత్ ఉండాలని చెప్పేసి ఆలోచించేవాడిని. కాబట్టి ఆ గ్రోత్ అక్కడ లేదు. దెన్ ఆఫ్టర్ వచ్చేసి అండ్ మనం చేసే కష్టం ఏదైతే ఉంటుందో కేవలం మనం చేసిన రోజులే కాకుండా దాని తర్వాత మనం ఆ పనిని మానేసినా కూడా అక్కడి నుంచి మనం చేసిన కష్ట చెమట ఏదైతే ఉంటుందో ఆ రక్తం చిందించిన రక్తం కూడా మనం తిరిగి రావాలా, మన ఫ్యామిలీకి సహాయపడాలా కష్టకాలంలో, మనం లేని రోజుల్లో కూడా అని ఆలోచించే సమయంలో నాకు కూడా బిఫోర్ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అత్మల శ్రీనివాస్ సార్ యొక్క విజన్కి అనే ప్లాట్ఫామ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నేను డైరెక్ట్గా విజన్కి రాలేదు, ఎందుకంటే గతంలో కూడా కంపెనీలో చేశాను, కానీ అనుకున్నంత స్థాయికి సాధించలేకపోయాను. కాబట్టి నేను చూశాను ఒక 2-3 months అనేది విజన్కి అంతా స్టడీ చేసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉండి పార్ట్ టైంగా చేశాను. ఈరోజు వచ్చేసి నాకు విజన్కిలో 7 months కంప్లీట్ అయిపోయింది. ఈ విజన్కి ద్వారా నేను దాదాపు 2,60,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అండ్ ఇదంతా నేను ఒక్కరిని కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది సూపర్ బ్రౌన్స్, సిల్వర్ అండ్ గోల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అచీవ్ చేయించి ఈరోజు నేను సూపర్ గోల్డ్ అయ్యాను. అండ్ దాంతోపాటు నా డౌన్లైన్ టీమ్కి కూడా చాలామందిని మంచి చెక్కులు కూడా అచీవ్ చేయించడం జరిగింది. ఇదంతా కేవలం ఒకప్పుడు మనమందరం ఏదైనా పని చేయాలంటే నమ్మాలి అని అనుకున్నాం, కానీ నమ్మే రోజులు పోయింది. నమ్మొద్దు. ఒక తండ్రి ఒక అమ్మని అమ్మ అని చెప్పే రోజులు కావు. ఇప్పుడు అమ్మనే ఉంటుంది, తండ్రే ఉంటాడు, బట్ వాళ్ళు అంతే ఉంటారు. కాబట్టి ఈ పనిని కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో దీన్ని అదే విధంగా నమ్మాలా. ఈ రోజుల్లో ఉన్నటువంటి మన ఇండియాలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది రోజుకు గ్రోత్ అవుతూ ఉంది. ఏమాత్రం దీనిలో అనుమానం పెట్టుకోకుండా ఒక రాని నడిచిన మీ మార్గంలో అంటే వెనక ఏమాత్రం చూడొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈరోజు మనం చూసినాం, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు 1900 किलोमीटर దాటి ఈరోజు వచ్చారు. सर आज सभी लोग तेलंगाना साउथ से टीम जो भी आया है 1935 किलोमीटर, लगभग 2000 किलोमीटर से सारे लोग को टिकट भी नहीं मिल पाया. ये सारे लोग इतना सफ़र को करते हुए बहुत सारा तकलीफें मिली ट्रेन के सफ़र में. हमारे डाउनलाइन सारे में ट्रेन में नहीं आ पाया कुछ कारण की वजह से. तो ये सारा चीज़ हम देखे हैं, మనం అందరం చూసిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మీ ట్రైన్ జర్నీలో మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు అనుకున్న లక్ష్యానికి తీరారు, అవునా కాదా? కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా.